171వ శ్లోకము. దక్షిణా దక్షిణారాధ్య దరస్మేరముఖాంబుజ కౌలినీ కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని. ఈ శ్లోకంలోని మొదటి నామము దక్షిణా దక్షిణారాధ్య. ఇది 923వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దక్షిణా దక్షిణారాధ్యాయై నమః అని చెప్పాలి. దక్షిణ అంటే దక్షత గల పండితుల చేతను, అదక్షిణ అంటే పామరుల చేతను కూడా ఆరాధింపబడినది. దక్షిణ శబ్దానికి యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణ అనంతరము ఋత్వికులకు సక్రమంగా నిర్వహించినందుకు గాను గౌరవభావంతో కృతజ్ఞతాపూర్వకంగా తాంబూలములో పెట్టి ఇచ్చే సొమ్మును దక్షిణ అంటారు. ఈ దక్షిణను స్వీకరించిన వారి ముఖంలోని సంతృప్తిని బట్టి యజమానికి యజ్ఞఫలం దక్కుతుంది. ఈ దక్షిణ సమర్పణతో గాని యజ్ఞ యాగాది క్రతువులు పూర్తి అయినట్లు కాదు. ఇటు ఋత్వికులకు సంతృప్తిని, అటు యజమాన యజ్ఞఫలాన్ని కలగజేయడానికి కారణమైన ఆ దక్షిణను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. సమయాచారులతో పాటు దక్షిణాచారులు కూడా అమ్మవారిని తమదైన సత్వగుణ పద్ధతిలో ఆరాధిస్తారు. ఈ విధంగా దక్షిణ రూపంలోనూ దక్షిణాచార పద్ధతిలోనూ ఆరాధింపబడినది అని ఒక అర్థము. దక్షిణ అంటే కుడివైపు, అదక్షిణ అంటే ఎడమవైపు. దక్షిణంగా అంటే కుడివైపుకు ఉండే పింగళా నాడితోనూ, అదక్షిణంగా అంటే ఎడమవైపుగా ఉండే ఐడా నాడితోనూ సంబంధాన్ని కలిగి మన వెన్నెముక అనే యోగ దండముతో వర్తించే కుండలినీ శక్తి అనే అమ్మవారుగా ఆరాధింపబడినది అని మరొక అర్థము. డబ్బు ఉన్నవారు, డబ్బు లేనివారు, పాండిత్యం ఉన్నవారు, పాండిత్యం లేనివారు, వాళ్ళ స్తోమత పాండిత్యాలతో సంబంధం లేకుండా అందరూ అమ్మవారిని ఆరాధిస్తారు. ఆ విధంగా పండిత పామరులచే ఆరాధింపబడినది అని ఇంకో అర్థము. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1, పండిత పామరులచే కూడా ఆరాధింపబడినది. 2, దక్షిణ స్వరూపముగా ఉండి సమయ దక్షిణాచారులచే ఆరాధింపబడినది. 3, ఇడా పింగళీనాడి సంబంధిత కుండలినీ శక్తిగా ఆరాధింపబడినది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము దరస్మేరముఖాంబుజ. ఇది 924వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దరస్మేరముఖాంబుజాయై నమః అని చెప్పాలి. దర అంటే పరిమితమైన, స్మేర అంటే నవ్వుగల, ముఖాంబుజ అంటే ముఖమనడి పద్మము కలది, అంబుజము అంటే పద్మము. పూర్తిగా విచ్చుకోక పూర్వము మొగ్గదశలో ఉన్న పద్మము ఒక రకమైన అందాన్ని కలిగి ఉంటుంది. పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఇంకో రకమైన అందాన్ని కలిగి ఉంటుంది. ఆ 2 స్థితులకు మధ్యలోని విరి అని పద్మములో మరొక రకమైన అందము, ఆకర్షణ ఉంటాయి. పూర్తిగా తెలియని విషయాల మీద వైముఖ్యము, పూర్తిగా తెలిసిన విషయాల మీద నిర్లక్ష్యము సాధారణంగా ఉంటాయి. తెలిసి తెలియనట్లు తొంగి చూస్తున్నట్లు ఉండే విధంగా ఉండేవి విషయము కొంత ద్యోతకమై మిగిలిన విషయము కూడా తెలుసుకోవాలని కుతూహలాన్ని, ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటాయి. అసలు ఎప్పుడూ నవ్వకుండా బిగుసుకుపోయినట్లుండే ముఖము గర్వాన్ని, కలివిడి లేనితనాన్ని, నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. పూర్తిగా 32 కనబడే విధంగా నవ్వుతూ ఉండే ముఖము దంత ఇష్టి ప్రకటనకు పనికి వచ్చేలాగా ఉంటుంది. ఈ రెంటికి మధ్యగా చిరు దరహాసంతో ఉండే ముఖము ఎక్కువ ఆకర్షణను, సంస్కృతిని, ఉత్తమ సభ్యతను సూచిస్తుంది. అమ్మవారి ముఖము ఇటువంటి దరహాసంతోనే ఉంటుంది. అందుకని అమ్మవారి ఈ దరహాస ముఖాన్ని పద్మముతో పోల్చి దరస్మేర ముఖాంబుజ అన్నారు వ్యాసుల వారు. ఈ నామంలోని దరస్మేర విశేషణము అమ్మవారి ముఖానికే గాని పద్మానికి కాదు. జిజ్ఞాసువులు ఈ నామంతో అమ్మవారిని ధ్యానించాలి. చిరు దరహాసము గల ముఖ పద్మము కలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము కౌలినీ కేవల. ఇది 925వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కౌలినీ కేవలాయై నమః అని చెప్పాలి. కౌలినీ కేవల అంటే కేవలము కౌల జ్ఞాన స్వరూపిణి. కుల సంబంధమైన దాన్ని కౌలము అంటారు. శివశక్తులకు సంబంధించినదే ఈ కౌలము అని ఈ క్రింది శ్లోకంలో వర్తిస్తుంది. కులం శక్తిరితి ప్రోక్తమకులం శివ ఉచ్యతే కులే కులశ్చ సంబంధః కౌలమిత్యభిధీయతే. కులం అంటే శక్తి అని, అకులము అంటే శివుడని, ఈ కులాకుల సంబంధాన్ని కౌలమని అంటారు
అని పైన శ్లోకం యొక్క అర్థము. దీన్ని బట్టి శివశక్తి సామరస్య సంబంధాన్ని కౌలముగా తెలుసుకోవాలి. అలాగే పిండాండంలో కూడా మూలాధారాన్ని కులమని, సహస్రారాన్ని అకులమని, ఈ రెండూ వరుసగా శక్తి శివులకు స్థానములని తెలుసుకోవాలి. కేవలం ఈ రెంటికి సంబంధించిన కౌల జ్ఞాన స్వరూపినిగా అమ్మవారు ఉంటుందని ఈ నామము సూచిస్తుంది. కౌలము కౌల జ్ఞాన స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము అనర్ఘ్య కైవల్య పదదాయిని, ఇది 926వ నామము. ఇది 11 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనర్ఘ్య కైవల్య పదదాయిన్యై నమః అని చెప్పాలి. అనర్ఘ్య అంటే నిరుపమానమగు, కైవల్య పద పరమపదము లేదా మోక్షస్థానమును, దాయిని అంటే ఇచ్చినది. ఏ జీవి అయినా జన్మ జన్మల పరంపరానుభవం ద్వారా చిట్ట చివరకు కాంక్షించేది మోక్షమే. ఏ దేవత అయినా జీవులకు ప్రసాదించే నిరుపమానమైన వరము మోక్షమే. ఇది పరమానందప్రదమైన స్థితి రూపము. ఈ విధంగా కోరబడే వారి చేత, ప్రసాదించబడే వారి చేత కూడా ఉత్కృష్టమైనదిగా గుర్తింపబడింది మోక్షము. దీన్నే కైవల్యము అంటారు. ఇతరముల మీద దృష్టి గాని, ధ్యాస గాని, ఆశ గాని లేకుండా జీవి చిట్ట చివరకు ఎక్కడికి చేరుకోవాలనుకుంటాడో, ఎవరిలో లీనమైపోవాలనుకుంటాడో దాన్ని కైవల్య స్థితి అంటారు. నిరుపమానమైన ఈ కైవల్య స్థితిని అందరు దేవతలు ప్రసాదించలేరు. అమ్మవారు తన భక్తులకు ఇటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది. నిరుపమానమైన కైవల్యమును ప్రసాదించినది అని ఈ నామానికి అర్థము.